ఇకపోతే షణ్ముఖ్ గురించి మాట్లాడుకుంటే ఏదో చిన్న ఈయనకి వైజాగ్ బేసికలీ ఆ ఏజెన్సీ ఏరియా నుంచి చిన్నప్పటి నుంచి ఇతనికి అలవాటు ఉంది. ఇప్పటి నుంచి అనే కాదు, ఇది కొత్త ఏం కాదు. ఆల్రెడీ అన్ని వ్యసనాలు అలవాటు ఉన్నాయి. ఎక్కువ పాపులర్ అవ్వాలనే ఒక పిచ్చి, ఆ పిచ్చితో చిన్న చితక సినిమాలు, షార్ట్ ఫిలింలు అవి ఇవి చేశాడు. అవేంటో అదృష్టం బాగుండి కొంచెం హిట్ అవ్వడం. ఆ మధ్యకాలంలో ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్ జనాలు ఎడిక్ట్ అయ్యి, అంటే అమ్మాయిలు కూడా మంచి మంచి అమ్మాయిలు పెట్టుకున్నారు, దీప్తి సునైనా ఇట్లాంటి వాళ్ళతో సాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి కొంచెం ఫేమ్ రావడం. ఆ తర్వాత కొంచెం మేజర్ ఛానల్స్లో ఆ వీడియోలు పడడంతో ఎక్కువ పాపులర్ అవ్వడం. సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటి వెబ్ సిరీస్లు కొంచెం హిట్ అవ్వడం. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇంకొంచెం స్టార్. అవును. ఆ తర్వాత నెక్స్ట్ ఒక సీజన్ ఆ పిల్ల వెళ్ళడం, ఆమె లోపల ఉన్నంతకాలం ఈయన బయట నుంచి తొంగి చూసి ఏదో చేయడం, ఈయన లోపల ఉన్నప్పుడు ఆమె బయట నుంచి తొంగి చూడడం, ఇలాంటి అన్ని సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు తరచుగా పోస్ట్ చేసేసరికి ఈ అబ్బాయి కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాడు. నెక్స్ట్ బిగ్ బాస్ చరిత్రలోనే దేనికి పనికి రాకుండా, అంటే హౌస్లో ఏమీ చేయని ఒక దద్దమ్మ టాప్ 2కి వెళ్ళడం అనేది ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఓకే. పొద్దున్న లేవడం, మనుషుల బాటిల్ పట్టుకు కూర్చోవడం, శవంలా కూర్చోవడం. అదేంటో తెలియదు కానీ ఈ వారం పోతాడేమో అనుకున్న ప్రతిసారి నామినేషన్లోనే ఉండడం. హై సేవింగ్, అంటే ఓట్లలో కనీసం 60% ఈయనకే పడడం, మిగతా 40 మీతో షేర్ చేసుకోవడం. అట్లా లాస్ట్ వరకు వచ్చేసాడు. విన్నర్ కూడా అవుతాడులే అనుకున్నారు కానీ బిగ్ బాస్ మరీ అంత ఇవ్వలేదు కదా. సో జెన్యున్గా ఇంకో పర్సన్కి ఇచ్చింది. సరే, తను అది జరిగింది యాక్చువల్లీ. కానీ అందరు తనని అంటే ఒక సాఫ్ట్వేర్ లాగా కనిపిస్తాడు, ఇన్నోసెంట్ బాయ్ అని చెప్పేసి అందరు అనుకుంటారు. ఎవరు అనుకుంటారు? చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ మీరు అనుకోరు. మీరెందుకు అనుకుంటారంటే అంటే మీకు అంత అనుభవం ఉంది అంటే ఎవరేంటి అనేది మనం చూస్తానే ఉన్నాం కాబట్టి మనం ఎందుకు అనుకుంటాం. ఆయన ఎన్ని పార్టీలలోనూ ఎన్ని చేశాడో మనకు తెలుసు. కానీ తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు తను బిగ్ బాస్ లో టాప్ 2కి రావడానికి కారణం జనాలే. దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెర మీద వాళ్ళని అభిమానించేది వేరు, తెర వెనుక వాళ్ళు చేసే పనులని అసహించుకునే వాళ్ళది వేరు. యాజ్ ఆ షార్ట్ ఫిలింలో అయితే ఆయన గంజాయి తాగండి నాకు అభిమానం పెంచుకోండి అని చెప్పలేదు కదా. ఆ అభిమానం ఓకే, జెన్యున్ అభిమానమే, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ బిగ్ బాస్ టైంలో ఈ అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడు అతని గురించి రివ్యూలు చెప్పినా మనల్ని అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత ఫ్యాన్ బేస్ కూడా ఉంది, పర్వాలా. కాకపోతే ఏంటంటే ఈ చేసిన పని ఇది. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్నిసార్లు తిరుగుతాడో, ఆ హిట్ అండ్ రన్ కూడా తాగి నడిపింది. అది కూడా పెద్ద కేసు యాక్చువల్లీ. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళనే కోర్టు వదల్లా. ఈ అబ్బాయి బెయిల్ మీద తిరుగుతున్నాడు, సరే అంతవరకు బాగానే ఉంది. ఈ వ్యసనాలు ఉన్నాయని తెలిసే దీప్తి సునైనా దూరం పెట్టింది. ఓకే, ఇది జరిగింది యాక్చువల్ గా. అంటే ఇంకో విషయం ఏంటంటే అంటే ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంది ఈ గంజాయి విషయాలు. సో ఎవరు దొరికినా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారు. ఎప్పుడో ఒకసారి పొలిటికల్ లీడర్లు అందరూ దొరుకుతున్నారు. పొలిటికల్ సినీ వాళ్ళు దొరికినప్పుడే న్యూస్ వేస్తున్నారు. ఓకే, మరి అదే కదా న్యూస్ ఉండేది. దొరికే వాళ్ళు బోల్డ్ అంత. ఇప్పుడు గంజాయి కేసులో పట్టుబట్ట ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని రాసేస్తారు. అసలు అది ఆ న్యూస్ చూసిన వాడు కూడా ఉండడు. అదే గంజాయి కేసులో పట్టుబట్ట పోనా విజ్ఞాన్ దాసరి అనేది ఏదో ఒకటి నీ పేరేయి నా పేరేయి కనీసం 10 మంది అన్న చూడరా, అట్లా అంత మించి ఇంకేం లేదు, అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. సో ఈ కేసులో మరి ఏం జరగబోతుంది ముందు? చాలా సీరియస్ కేసు, శిక్ష పడాలి 100%. పడొద్దని నేను అనట్లేదు, 100% పడి. ఎందుకంటే ఈ అబ్బాయికి అండ్ నెక్స్ట్ తను ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు అనేది పక్కన పెడితే, ఇతను తన సెల్ఫ్గా తీసుకుంటున్నాడు, ఇంకా ఇతని ద్వారా ఇంకో 10 మందికి వెళ్తుందా? ఈజీ కదా. ఇప్పుడు వీళ్ళకు గ్రూప్ ఉంటుంది, ఎవరై స్టఫ్ ఉందా, లేదురా ఇంకెక్కడ మనోడు అక్కడ ఉన్నాడు, మనోడు ఇక్కడ ఉన్నాడు. ఈ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నాడో అందరూ వస్తారు కదా. అట్లీస్ట్ హాఫ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనం వచ్చే సలహా ఏంటంటే, సీరియస్లీ ఈ స్మోకింగ్ యాక్సరీస్ అమ్ముతున్నారు, చాలా ఫ్రీగా అమ్ముతున్నారు, ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. ఆ డేటా తీసుకుంటే 5 నిమిషాల పని అబ్బా, మొత్తం దులిపేయచ్చు ఒక్కసారిగా. స్మాష్ చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు, కానీ మరి ఐ డోంట్ నో వై ద పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. ఆ బిజినెస్ వెనకాల కూడా ఎవరో బడా బాబులు ఉంటారు కదా, మేబీ అదే అనుకుంటున్నా. అట్లా ఉండబట్టే కదా ఇట్లా నడుస్తుంది అన్నట్టుగా ఉంది. చాలా ఏదో అసలు అవి అమ్మకూడదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి కనిపిస్తుంది, ప్రతి దాంట్లో ఉన్నాయి. ఆ రా పేపర్లు, కోన్స్, 6 కోన్ల సెట్ ఇంత, ఆ పేపర్ల ఇది ఇంత, మనం వాడు తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ స్టబ్ అవన్నీ వాడు ఇస్తున్నాడు యాక్సెసరీస్, వీళ్ళు తయారు చేసుకోవాలి ఇంట్లో, తయారు చేసుకొని దాంట్లో గంజా వేసుకొని తాగాలి, ఇంకేమి పట్టవు. సో అంత యథేచ్ఛగా అయిపోయింది. ఎప్పుడైతే ఇట్లా మన సెలబ్రిటీస్ అంటే
జనాలకు బాగా ఫెమిలియర్గా ఉన్న ఫేసెస్ దొరుకుతూ ఉంటారో అప్పుడైనా సరే కొంతమంది వీళ్ళు భయపడి కొంచెం అమ్మో దొరుకుతున్నారా, వాడు ఎవరి పేర్లు చెప్తాడో, వీడెవడి పేర్లు చెప్తాడో, వాడిని బ్లాక్ చేసే, వీడిని బ్లాక్ చేసే అని చెప్పేసి జాగ్రత్త పడతారే తప్ప తాగడం మానట్లేదే.